గత ప్రభుత్వం చెత్త మీద డబ్బు తీసుకుంటాం 60 రూపాయలు ప్రజల నుంచి. మీరు ప్రజల్లో భాగమే, కానీ ప్రభుత్వానికి బాధ్యతగా పని చేయాలని ప్రజలను సంతృప్తిపరచాలి. చెత్త పన్ను తీసుకుంటా ఉంటే ప్రభుత్వం ఇది తప్పని చెప్పి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చెత్త పన్ను రద్దు చేసినాడు. ప్రజలకు ఉచితంగా ఒక సౌకర్యం కల్పించినాడు. చెత్త పన్ను రద్దు అయింది, కానీ కొన్ని షాపుల దగ్గర కమర్షియల్ దగ్గర వసూలు చేస్తున్నారు. పత్రికా పరంగా మీరు ఒక ప్రకటన ఇస్తే ప్రజలు బయటపడతారు. ఇంతకుముందు బిల్లులు ఉన్నాయి, అవి ఇంకా మిగిలిపోయినాయి కొందరి దగ్గర. ఆ బిల్లులు ఎత్తపోతారు, కమర్షియల్ బిల్లు ప్రభుత్వం వసూలు చేయమన్నారని చేస్తూనే ఉన్నారు. అట్లా ఎక్కడ ఎవరు కలెక్ట్ చేస్తాడు? మీరు ఎంక్వైరీ చేసి అందరు దొంగలు బయటపడతారు సార్. ఇది చెప్పాలని తమ దగ్గర రావడం. చెత్త పన్ను ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత చెత్త పన్ను ఎక్కడన్నా కలెక్ట్ చేస్తే హోటళ్ళ దగ్గర ఎవరు సచివాలయ స్టాఫ్ కావచ్చు, ఎవరైనా అధికారులు కావచ్చు, వాళ్ళని ఇంటికి పంపిస్తారు. చెత్త పన్ను ఎక్కడ కలెక్ట్ చేసేదానికి లేదు. ఇది ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం. దీంట్లో రెండో ఆలోచనకు తావే లేదు చెప్తున్నా. అట్లా ఎవరైనా కలెక్ట్ చేస్తామంటే వాళ్ళ పేర్లు కూడా కనుక్కొని మీరు చెప్పండి, వాళ్ళ మీద ఇమ్మీడియట్ యాక్షన్ ఉంటుంది. మేము చెప్పాను సిద్ధం సార్, కానీ మళ్ళీ రేపు అక్కడ పని. అదే మీ పేర్లు బయట పెట్టకుండా నేను చెప్తా. మీ పేర్లు బయట పెట్టండి. ఎవరు కలెక్ట్ చేస్తున్నారు, కలెక్ట్ చేసి రసీదులు ఇచ్చారా? రసీదులు ఇస్తున్నారు. ప్రజలకు స్పష్టంగా చెత్త పన్ను వసూలు చేయడం లేదనేది 10 సార్లు కాదు, ఒకసారి కాదు, 100 సార్లు ప్రభుత్వం నుంచి వచ్చినాయి. నేను వెరిఫై చేస్తాము. 3/1లో మా వార్డులో కూడా కలెక్షన్ చేస్తాం సార్. ఇది మన సబ్జెల్ కార్డులో సార్, ఆ వార్డులో కూడా కలెక్షన్ చేస్తాం. అదే సార్ మా ప్రధాన సమస్య. ఎందుకు రావడం లేదు? సరే సరే, అది వద్దని చెప్పండి. ఎందుకు గవర్నమెంట్ నుంచి లేనప్పుడు వద్దని చెప్పండి. వీళ్ళు ఎవరన్నా మన స్టాఫ్ కలెక్ట్ చేసి జోబులు వేసుకుంటారేమో, వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సిందే. రైట్, నేను కమిషనర్తో మీటింగ్ పెట్టుకొని మేము కమిషనర్తో మాట్లాడి తప్పకుండా మీకు ఇబ్బంది లేకుండా చేస్తాం. రెండోది సచివాలయ స్టాఫ్ మిమ్మల్ని ఫాలో అప్ అయ్యి మీతో కలెక్షన్ చేయించే బాధ్యత వాళ్ళకి. ల్యాబ్కు సంబంధించి సెక్రటరీ మెసేజ్ పర్సనల్గా ఉండరు, వాళ్ళు కూడా రావడం లేదు. రైట్, మాట్లాడు.